కలిసొచ్చే రంగు ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహగతుల రీత్యా అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నిలువ చేసిన ధనాన్ని మంచి కార్యక్రమం కోసం స్వతంత్రించి ఖర్చు చేస్తారు. ఫలితాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రేమాభిమానాలతో మీ రక్త సంబంధులకు సంతానానికి ఆదరిస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగు జాగ్రత్తలు వహించాలి. భాగస్వామి వ్యాపారాల్లో లెక్కల్లో తప్పులు జరిగే పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పకుండా సొంత ఖర్చులకు మీ భాగస్వాములు ఆర్థిక దుబారా చేసే యోగ్యత కనిపిస్తోంది. జాగ్రత్త వహించండి. విదేశీ సంబంధిత ఉద్యోగాలు లాభిస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. చేస్తున్న వ్యాపారంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ధనప్రాప్తి కన్నా ప్రఖ్యాతి పెరుగుతుంది. రాజకీయ పలుకుబడి, ప్రజా సంబంధాలు లాభిస్తాయి. వ్యాపారంలో చేసే మార్పుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటారు. మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవసాయ సంబంధ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. మీరు స్వయం శక్తితో పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నత స్థానాలకు ఎంపిక అవుతారు. ఉద్యోగపరంగా స్థానచలనం సంభవించవచ్చు. అయితే కొన్ని విషయాల్లో ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన వృద్ధి కలుగుతుంది. సంతానం యొక్క విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం లేమితో బాధపడుతున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ వినయ విధేయతలు, ప్రవర్తన, సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు స్నేహితులకు, భాగస్వాములను ఆకట్టుకుంటాయి. ప్రతి విషయంలోనూ మీకంటూ ప్రత్యేకత కోసం పాకులాడతారు, కష్టపడతారు. దానికి తగిన ఫలితం సంప్రాప్తిస్తుంది. ఏమి సందేహించనక్కర్లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. సౌర కుంకుమను ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి